అభిమన్యుడు పుట్టక ముందే తన కథ మొదలైంది. అర్జున సుభద్రల కొడుకు శ్రీకృష్ణుడి మేనల్లుడే అభిమన్యుడు. ఒక రోజు ద్రోణాచార్యుల నుంచి అర్జునుడు నేర్చుకున్న పద్మవ్యూహం ఎలా భేదించాలో గర్భవతి అయిన సుభద్రకి వివరిస్తున్నాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో సుభద్ర గర్భం నుంచి వింటూ తెలుసుకున్నాడు. కానీ కాసేపటికి సుభద్ర నిద్రించడంతో అర్జునుడు చెప్పడం ఆపేశాడు. దాంతో పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలుసుకున్న అభిమన్యుడికి బయటకు రావడం తెలియలేదు. యుద్ధంలో సరిగ్గా 13వ రోజు కౌరవులు పాండవులను ఓడించడానికి ఎంచుకున్న వ్యూహం పద్మవ్యూహం. కృష్ణార్జునులకు పద్మవ్యూహం గురించి తెలుసు అని పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ అదే రోజు కృష్ణార్జునులు సంక్షప్తకులు అనే సైన్యంతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో పద్మవ్యూహాన్ని భేదించగల వ్యక్తి అభిమన్యుడే అని అనుకుని యుద్ధం చేయమని ధర్మరాజు అడిగాడు. కానీ తనకు లోపలికి వెళ్లడం మాత్రమే తెలుసని బయటకు రావడం తెలియదని అభిమన్యుడు చెప్పాడు. దాంతో ధర్మరాజు, నువ్వు పద్మవ్యూహం భేదించి లోపలికి వెళ్ళు, నాతో పాటు భీమ నకుల సహదేవులు నీ వెంటే ఉండి కౌరవులకు ముచ్చమటలు పట్టిస్తామని చెప్తాడు. అప్పుడు అభిమన్యుడు తన రథసారథి సుమిత్రునితో పద్మవ్యూహంలో అడుగుపెట్టి కౌరవ సైన్యంపై విరుచుకుపడ్డాడు. అన్నమాటగానే ధర్మరాజు, భీమ నకుల సహదేవులు అభిమన్యుడి వెంటే వచ్చే ప్రయత్నం చేశారు. కానీ వారిని సైంధవుడు అడ్డుకున్నాడు. అసలు ఈ సైంధవుడు ఎవరు, అభిమన్యుడు యుద్ధం చేస్తూ ఎలా వీరమరణం పొందాడు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.